హలో డియర్ ఫ్రెండ్స్, మనకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ. సో మనకి ఎస్బీ టెట్, సో దీన్నే పాలిటెక్నిక్ సెట్ అంటాము. ఇది 2021కి సంబంధించి ఈరోజు అంటే 24/5/2021 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఆల్రెడీ మనకు తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు అనేది రిలీజ్ అయ్యాయి. సో వాళ్ళు ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. సో ఇద్దరు కంపార్ట్మెంటల్ కావచ్చు, లేకపోతే రెగ్యులర్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అడ్మిషన్స్ వచ్చేటప్పటికే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ ఎస్ఎస్సి. ఓకే, ఇక డీటెయిల్స్ చూసినట్లయితే మనము సో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పాలిసెట్ 2021 ఫర్ సీకింగ్ అడ్మిషన్ ఇంటూ డిప్లొమా కోర్సెస్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆఫర్డ్ అట్ పాలిటెక్నిక్స్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ అన్ఎయిడెడ్ ఆర్ ఎయిడెడ్ కాలేజెస్ అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి ప్రైవేట్ కాలేజీలు అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలో సీట్లు పొందడానికి మనకి ఈ ఎస్బీ టెట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, సో ఎవరైతే మనకి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. టు అపియర్ పాలిసెట్ 2021 క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. సో హైదరాబాద్ are eligible to apply అని ఇచ్చాడు. ఓకే, సో ద క్యాండిడేట్స్ who have compartmentally passed or appearing for SSC 2021 are also eligible to apply. However, they must have passed in all subjects before seeking admission. ఓకే, హౌ టు అప్లై. సో దీన్ని టోటల్గా మనం ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ లేకపోతే ఏపీ ఆన్లైన్ కానీ లేదా టీఎస్ ఆన్లైన్ కానీ పే చేయవచ్చు. ఇక లేదా ఆన్లైన్లో కానీ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డిపాజిట్ అమౌంట్ వచ్చేసి మనకి ఇక్కడ సో 400 రూపాయలు ఓసీ బీసీలు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీలు 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇక ద డీటెయిల్డ్ ప్రొసీజర్ ఆఫ్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్స్. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్. ఓకే, ఇక ఇంపార్టెంట్ చూసినట్లయితే మనకు డేట్స్. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పాలిసెట్కి వచ్చేసి మనకి 24/5/2021 నుంచి స్టార్ట్ అయింది. ఇక లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీజ్ అండి 11/6/2021. ఇక లాస్ట్ డేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విత్ 100 రూపీస్ ఫైన్. సో 13/6/2021. లాస్ట్ డేట్ ఫర్ తత్కాల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీజు 300 రూపీస్. సో 15/6/2021. సో మనకు ఫైన్ లేకుండా 24/5 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. 11/6/2021 లోపల మనం ఫైన్ లేకుండా పే చేయొచ్చు. ఒకవేళ 100 రూపాయలు ఫైన్తో అయితే మనం 13/6/2021. తత్కాల్లో 300 రూపాయలు ఎక్కువ పే చేయాలనుకుంటే మనకి 15/6/2021 లోపల పే చేసుకోవాలి. ఇక నెక్స్ట్ డేట్ ఆఫ్ పాలిసెట్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్ డేట్ అనేది మనకి ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి ఎప్పుడైనా ప్రకటిస్తారు, మళ్ళీ ప్రకటిస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. సో ఎగ్జామ్ తర్వాత 10 days కానీ రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. సో అడ్మిషన్ షెడ్యూల్. So the admission schedule will be notified in all the leading newspapers after declaration of policy 2021 results. So candidates are advised to note that the admission into polytechnic for the academic year 21-22 shall be made on the basis of web counseling. ఓకే, సో మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత మీ కాలేజీలో ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ముందుగా మీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో వెబ్ కౌన్సిలింగ్ అటెండ్ కావాలి మీ సర్టిఫికేట్స్. ఆ తర్వాత మీకు ఒక ఓటీపీ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు నెట్కి వెళ్ళేసి మళ్ళీ మీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు కావాల్సిన కాలేజీలు, మీకు వచ్చిన ర్యాంకును బట్టి మీ కాలేజీలో సెట్ చేసుకోవాలి. ఆ కాలేజీలు కూడా మనం ఎక్కువ సంఖ్యలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ మీకు నచ్చిన కాలేజీ ఓకే అయితే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. అప్పుడు కూడా మీరు పెట్టుకొని మంచి కాలేజీల్లో చేరొచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్. హాల్ టికెట్ ఇష్యూడ్ టు యూ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో ప్లీజ్ ప్రిజర్వ్ ఇట్ కేర్ఫుల్లీ టిల్ ద అడ్మిషన్స్. సో క్యాండిడేట్ షల్ అరైవ్ ద ఎగ్జామినేషన్ హాల్ అట్లీస్ట్ 1 hour బిఫోర్. అదండి, సో ఎగ్జామ్కి ఒక 1 hour ముందు మీరు చేరుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. సో క్యాండిడేట్స్ విల్ నాట్ బీ అలౌడ్ టు ఎంటర్ ద ఎగ్జామినేషన్ హాల్ ఆఫ్టర్ 11 AM వన్స్ ద ఎగ్జామినేషన్ హ్యాస్ కమెన్స్డ్. సో 11 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎగ్జామ్ హాల్లోకి అలో చేయము, అంతలోపల మీరు వచ్చేయాలని చెప్పేసి ఇచ్చాడు. సో ముందుగా మనం 1 hour ముందు అనుకోండి వెళ్ళిపోతే మనకు ప్రాబ్లం అనేది ఉండదు. ఇక నెక్స్ట్ ఏమేమి తీసుకెళ్ళాలి. సో క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు క్యారీ ద ఫాలోయింగ్ టు ద ఎగ్జామినేషన్ హాల్: గుడ్ బాల్ పెన్
బ్లాక్ పాయింట్ పెన్. ఓకే, ఒకటి బాల్ పెన్ అనేది బ్లాక్ కలర్ అనేది తీసుకెళ్ళాలి. సో ఒక అట్ట తీసుకెళ్ళాలి, పరీక్ష అట్ట. ఇంకా హెచ్బి పెన్సిల్స్ 2 తీసుకెళ్ళాలి. ఒక ఎరేజరు, ఒక షార్ప్నర్ తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా సో క్యాండిడేట్ షుడ్ నాట్ బ్రింగ్ ద లాగ్ బుక్స్, టేబుల్స్, క్యాలిక్యులేటర్స్, ట్యాబ్స్, సెల్ ఫోన్స్, కమ్యూనికేబుల్ ఆర్ ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇంటూ ఎగ్జామినేషన్ హాల్. సో ఇవన్నీ కూడా తీసుకోపోకూడదు అని చెప్పేసి ఇచ్చారు. సో క్యాండిడేట్స్ మస్ట్ రిమైన్ సీటెడ్ ఇన్ దేర్ అలాటెడ్ సీట్స్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇన్ నో కేస్ దే విల్ బీ అలౌడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ టిల్ 1:30 PM. సో మనకి 11 నుంచి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి 11కి లోపలికి వెళ్ళిన తర్వాత 1:30 వరకు మీరు ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీరు బయటకు రావడానికి వీల్లేదని చెప్పేసి ఇచ్చారు. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఫర్ మార్కింగ్ ఆన్సర్స్ అండ్ అదర్ ఎంట్రీస్ ఆన్ ద OMR రెస్పాన్స్ షీట్ షార్ట్ త్రూలీ. ఓకే, మీకు ఇచ్చిన రెస్పాన్స్ షీట్లో మీరు ఆన్సర్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పాలిసెంట్ ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ కండక్టెడ్ ఫర్ క్యాండిడేట్స్ హూ డిజైర్స్ టు టేకప్ అడ్మిషన్స్ అప్ ఇంటూ డిప్లొమా లెవెల్ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ ఇన్ గవర్నమెంట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ and second shift polytechnics run in existing private unaided engineering colleges in Telangana state. Okay, ఇక డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ బై ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ, బోత్ యూనివర్సిటీ అండ్ అఫిలియేటెడ్ పాలిటెక్నిక్స్ ఇన్ ద తెలంగాణ స్టేట్. 2 separate ranks will be allotted for the candidates who appeared for PolySet. Okay, ఇక డిప్లొమా కోర్సెస్ ఇన్ పాలిటెక్నిక్ ర్యాంక్ will be issued to the candidates based on the marks obtained in mathematics, physics and chemistry. ఇక నెక్స్ట్ PJT SAU rank will be issued to the candidates based on the marks obtained in maths, physics, chemistry and biology. So attempting the biology questions is optional. Candidates can opt to take admission to either diploma courses offered in polytechnics or courses offered by PJT SAU. No separate application form for the admission prescribed for the candidate desire of speaking admission into engineering or non-engineering diploma courses offered by polytechnic. The full application for PolySet 2021 itself will be treated as application for admission to courses offered in పాలిటెక్నిక్స్. ఓకేనండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఇక్కడ నంబర్స్ కూడా ఇచ్చారు, హెల్ప్ లైన్ నంబర్స్. ఈ నెంబర్ కూడా కాల్ చేసి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనండి, సో ప్రైవేట్ కాలేజీలో ఆర్ గవర్నమెంట్ కాలేజీలో చేరడానికి. ఓకేనండి, ఇంకా ఫీజు వచ్చేసి మనకు 400 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఓసీలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ మనకి 11/6/2021, ఫైన్ లేకుండా అనమాట. ఇంకా ఫైన్తో వచ్చేసి 100 రూపాయల ఫైన్తో 13/6/2021, తత్కాల్లో కట్టాలనుకుంటే 300 రూపాయలు ఎక్స్ట్రా ఫైన్ 15/6/2021. మళ్ళీ ఎగ్జామ్ డేట్ మళ్ళీ ప్రకటిస్తామన్నారు. సో రిజల్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ తర్వాత 10 రోజులకి రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఓకేనండి, ఇదండి టీఎస్ పాలిసెట్ గురించి. మన ఏపీ పాలిసెట్ గురించి ఏమైనా వస్తే మళ్ళీ మీకు అప్డేట్ ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.